భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఓ టాటా పుంచ్ కారులో మంటలు చెలరేగాయి. జనవాసాల మధ్య ఉన్న కారు నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దమ్మపేట గ్రామానికి చెందిన నల్లబోతుల మహేష్ తన కారును ఇంటి ముందు నిలిపాడు. అయితే ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించాడు. వెంటనే నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించాయి. దీంతో కారు మంటల్లో కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చేలోపే కారు మొత్తం అగ్నికి ఆహుతైంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. కారులో చెలరేగిన మంటలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మనం చూస్తున్నాం కారులో ఒక్కసారిగా కూడా మంటలు అయితే ఎగిసి పడుతున్నాయి. కారు అంతా కూడా తగలబడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు మంటలు రావడానికి గల కారణాలు ఏంటి? అసలు కారుకి సంబంధించిన యజమాని ఏం చెప్తున్నారు? ప్రసన్న, ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దంపపేట బాలాజీ నగర్ లో ఓ వ్యక్తి తన బయటికి వెళ్ళొచ్చి ఇంటి ముందు సమీపంలో పార్క్ చేయడంతో బయటికి పార్క్ చేసిన ఒక 10 నిమిషాల లోపే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరన్నా అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఘటన జరిగిందా, లేకపోతే ఎవరన్నా ఆ లోపే ఎవరన్నా గిట్టిన వాళ్ళు ఎవరన్నా ఏదన్నా అంటే ఏదైనా బంద్ చేసే విధంగా ప్లాన్ చేశారా, లేకపోతే అసలు ఎలా జరిగిన దానిపై కాస్త సందిగ్ధత నెలకొని ఉంది. మొత్తానికైతే ఒకవైపున స్థానికులు కానీ లేదా ఆ కారు యజమాని మాత్రం షార్ట్ సర్క్యూట్ అనేది భావిస్తున్నారు. కానీ అప్పటి వరకు కూడా అంటే ఒక రకంగా ఆయన కారు పక్కగా ఇంటి ముందు నిలిపింది ఒక కాసేపు, అంటే 10 నిమిషాల లోపే. ఈ లోపు అదే ఒకవేళ ఆయన అట్లా డ్రైవ్ చేసి ఉన్నా కానీ లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణాలే పోయే ఘటన అయితే నెలకొని ఉండేది. కానీ అదృష్టవశాత్తు ఆ కారు ముందుగానే అతను రావడం, తర్వాత ఇంటి ముందు పార్క్ తీసుకోవడం, తర్వాత ఆయన దిగిలిపోయిన తర్వాత షార్ట్ సర్క్యూట్ కావడంతో కూడా ఒకసారి ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్ గా బయటపడిన ఘటన అయితే ఉంది. కాకపోతే స్వల్పంగా కారు మాత్రం మొత్తానికి అయితే టాటా కంపెనీ చెందిన పూంచ్ కారు, అది మొత్తం కూడా గత సంవత్సరం క్రితమే కారు కూడా తీసుకోవడం కూడా జరిగింది అంటున్నారు. అయితే ఇలాంటి ఘటన జరగడం కూడా ఒక్కసారిగా ఆ కారు యజమాని కావచ్చు, ఆ స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అసలు ఇది యాదృచ్ఛ్యమా లేకపోతే ఎవరు ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది కూడా తెలియని ఘటన అయితే నెలకొని ఉంది ప్రస్తుతం. అయితే భాస్కర్, ఇటు చూసుకుంటే అసలు ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది, అలాగే ఇంటి ముందు పార్క్ చేసిన టైంలోనే ఇది జరిగిందా, లేదంటే తర్వాత ఓనర్ చూసిన టైంకే ఇది వ్యాపించింది అనుకోవచ్చు? అసలు ఇంటి పక్కన వాళ్ళని ఎవరైనా విచారించడం కానీ ఏమైనా జరిగాయా? మొత్తానికైతే కార్ పార్కింగ్ చేసిన 10 నిమిషాల వ్యవధిలో జరిగింది అని అంటే ఒకవైపున అంటే స్థానికులు అంటే ఎవరైనా గిట్టిన వారు చేశారనేది ఫస్ట్ వాళ్ళకు అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత ఆ కారులోనే అంటే ఆ సీసీ కెమెరాల పరిసరాల సీసీ కెమెరాలు కూడా వాళ్ళు అంతా కూడా సర్చ్ చేసిన నేపథ్యం అయితే ఉంది. పోలీసులకు కూడా ఫిర్యాదు అందించారు. మరోవైపున ఈ ఘటనకు సంబంధించి అసలు ఇంకా ఎవరన్నా అంటే ఆకతాయిగా జరిగింది అనేది కూడా ఒక అంటే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారే. కానీ మొత్తానికైతే షార్ట్ సర్క్యూట్ అనేది ప్రధానంగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆ సమీపంలోనే ఆయన వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు అని చెప్పి అంటున్నారు. ఆ కుటుంబీకులు కూడా మేము బయటికి వెళ్ళి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు అని ఆ ఇంటి కారు యజమాని కుమారుడు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికైతే ఈ ఘటన మొత్తంగా సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. అంటే అదే కాస్త అతను ఇంకొక 10 నిమిషాల వరకు కూడా కారులో జర్నీ చేసి ఉంటే ఊహించుకోలేని విధమైన ఘటన నెలకొండేది. ఇప్పటికే తరచుగా బస్ యాక్సిడెంట్లు కావచ్చు, లేదా కొన్ని కార్లలో మంటలు చెలరేగడం కావచ్చు, ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చూసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఇప్పుడు అలాంటి ఘటన మరలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నమోదు కావడంతో కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా సమీపంలో సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అవన్నీ కూడా సర్చ్ చేస్తున్నారు. ఏదన్నా అంటే ఒకవేళ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగితే మాత్రం ఆ కుటుంబానికి కొద్దిగా ఏదో అంటే కంపెనీ నుంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఉద్దేశపూర్వకంగా జరిగితే మాత్రం దానిపై కూడా కేసు దర్యాప్తు చేస్తున్న కేసు కట్టే అవకాశం ఎందుకు ఉందనేది తెలుస్తుంది ప్రస్తుతం. అయితే భాస్కర్, అంటే కారులోని మంటలు చెలరేగిన సమయానికి మనం చూసుకుంటే అంటే కారు కొని కూడా సంవత్సరమే అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అంటే గతంలో ఎప్పుడైనా కారు ట్రబుల్ ఇవ్వడం కానీ అలాంటి ఘటనలు ఏమైనా జరిగాయి? అసలు కారుకి సంబంధించిన ఓనర్స్ ఏం చెప్తున్నారు? అంటే ఉదయం పూట ఈ ఘటన జరిగింది. ఉదయం సుమారు 9:30-10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ కారు సంవత్సరం కూడా కాలేదు అని చెప్పని తెలుస్తుంది. ఆ కారు కొనుగోలు చేసుకోవడం టాటా పుంచ్ కారు కూడా సంవత్సరం లోపే అవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది మనకి. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పుడు గతంలో ఎలాంటి స్ట్రగుల్స్ అయితే లేవు ఆ కార్లకి. ఎందుకంటే కొత్త కారు
తక్కువగా అందరిలో తిరగడం కూడా తక్కువ ఉన్నదని చెప్పి తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఆ కారుకు సంబంధించి గతంలో ఏమన్నా అంటే ఇంకేమన్నా స్ట్రగుల్స్ ఉన్నాయా అని చెప్పంటే సర్వీసింగ్ కూడా పూర్తి స్థాయిలో కాలేదనే విషయం తెలుస్తుంది. అంటే ఒక కారు కొనుగోలు చేస్తే దానికి సర్వీసింగ్ కనీసం 4-5 ఉంటాయి. అలాంటిది ఇప్పుడు కేవలం 2-3 సర్వీసింగ్లు మాత్రమే అయిపోయింది అనేట్టుగా తెలుస్తుంది మనకి. అంటే ఏదైనా సర్వీసింగ్ ప్రాబ్లం ఉంటే ఇటీవల కాలంలో సర్వీసింగ్కి వెళ్ళి వచ్చిందని కూడా తెలుస్తుంది. అంటే ఆ సెకండ్ సర్వీసింగ్ థర్డ్ సర్వీసింగ్ మొత్తానికి వెళ్ళి వచ్చారని చెప్పి అయితే ఆ నిర్వాహకులకు అంటే వాళ్ళ స్నేహితుల ద్వారా తెలుస్తుంది మనకి. మొత్తానికైతే ఈ ఘటన ఆ ఉదయం పూట జరిగిన దాంతో అదే జనరల్ పిల్లగాల స్కూల్కి వెళ్ళడం కానీ, లేదా ఏదైనా బిజినెస్ మీద పని బయటకు పోవడం కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణం పెట్టుకొని ఉన్నట్టయితే ప్రాణానికే ప్రమాదం సంభవించే అవకాశం మెండుగా కనపడేది. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కేవలం కారు దగ్ధమైనా కానీ ప్రజలు అంటే అక్కడ ఉన్న అంటే ఓనర్కి కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకునే ఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రసూన, థ్యాంక్ యూ భాస్కర్.